గణేష్ మహారాజ్ కి అందరికీ నమస్కారం. మరి ఈ రోజు యావత్ తెలంగాణ కూడా యూరియా కొరతతో అట్టుడికి పోతా ఉంది. యావత్ తెలంగాణ రైతాంగం మరి కష్టాలలో ఉంది. యావత్ తెలంగాణ రైతాంగం కన్నీళ్లు పెడతా ఉంది. పొద్దున 4 గంటలకు లేచి యూరియా ఎట్లా రావాలి, పంటను ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి లారీల వెంట వచ్చే యూరియా కోసం పిఎస్సిఎస్ దగ్గర కావచ్చు, ఆగ్రోస్ లాంటి ప్రైవేటు వ్యక్తుల దగ్గర కావచ్చు పడిగాపులు కాసే పరిస్థితి, దయానీయమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రైతాంగానిది. మరి కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలనలో ఎన్నడూ కూడా యూరియా కొరత రాలే, ఎన్నడూ కూడా కరెంటు కొరత రాలే. రైతు బీమా ఇచ్చి, రైతు భరోసా ఇచ్చి, రైతు బంద్ ఇచ్చి మరి రైతులను ఆదుకొని పంట పండినాక పంటలు కూడా కొని పైసలు వాళ్ళ ఖాతాలో వేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారిదైతే ఈ రోజు రైతు బంధు లేక, రైతు భరోసా లేక దయనీయమైన పరిస్థితిలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఈ రోజు రైతులకు వచ్చింది. రైతులు పంటలు పండించుకుందామని చెప్పి నాట్లేసిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా యూరియా కోసం పడిగాపులు కాసుడే ఉంది. భార్యాభర్తలు వచ్చి మరి అక్కడ సెంటర్ల దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పుల లైన్లలో పెట్టే పరిస్థితి వచ్చింది. గతంలో కేసీఆర్ పరిపాలనలో ఎన్నడూ కూడా రైతు రోడెక్కలే, రైతు మరి అడిగే పరిస్థితి రాలే. కానీ ఈ రోజు రైతు రోడెక్కడం, కరెంటు కోసం రోడెక్కాలే, రైతు భరోసా కోసం రోడెక్కాలే, రైతు బంధు కోసం రోడెక్కాలే. నీళ్లు లేక, కరెంటు రాక, పండిన పంట మరి పండాలని పంట కోసం యూరియా కోసం కూడా పడిగాపులు కాసి మరి ఇదంతా వేసుకుంటే మొన్న పండిన పంటను కూడా కొనలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి. బోనస్ ఇస్తా అని చెప్పి మోసం చేసిండ్రు. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. దేవుడా, అవన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. గణేశ, యూరియా కూడా కొరత తీర్చలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద దొందే రైతులకు నష్టం చేసే విధంగానే వాళ్ళ పనులున్నాయి. కాబట్టి ఆ 2 ప్రభుత్వాలకు కూడా బుద్ధొచ్చే విధంగా, సోయొచ్చే విధంగా, రైతులను ఆదుకునే విధంగా, రైతులకు యూరియా అందించే విధంగా దయచేసి నువ్వన్నా మరి నీ వినాయక చవితి పండుగ వస్తుంది, మేమందరం మిమ్మల్ని కొలుస్తా ఉంటాం, నవరాత్రులు జరుపుకుంటా ఉంటాం. ఈ నవరాత్రుల లోపైన ఆ యూరియా కొరత తీర్చే విధంగా, వాళ్ళకు బుద్ధొచ్చే విధంగా, వాళ్ళకు సోయొచ్చే విధంగా, రైతులను పండించే విధంగా చెయ్యాలని చెప్పేసి విఘ్నేశ నీకు ఈ విజ్ఞప్తి లెటర్ ఇస్తూ ఉన్నాం, మీ రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. మీరన్నా దయచేసి వాళ్ళ మైండ్లకు వచ్చి, వాళ్ళ మెదడులకు వచ్చి, వాళ్ళ మనసులకు వచ్చి జర బుద్ధొచ్చే విధంగా, రైతులను ఆదుకునే విధంగా యూరియా కొరత తీర్చాలని మిమ్మల్ని భక్తితో కోరుతా ఉన్నాం. జై గణేశ.